నమస్తే, వెల్కమ్ టుడే న్యూస్. ఈరోజు చూసినట్లయితే కీలకమైనటువంటి మైలురాయిని అధిగమించినటువంటి ఇస్రో 100వ ప్రయోగం విజయవంతమైంది. NVSO2 నావిగేషన్ ఉపగ్రహం కక్షలో ప్రవేశపెట్టిన GSLV రాకెట్ భక్తజన సంద్రోహంగా ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్రాజ్ వద్ద మౌని అమావాస్య సందర్భంగా కోట్లాది భక్తులు పుణ్యస్నానాలు చేశారు. వాళ్ళ యొక్క జన్మ ధన్యమైందనేటువంటి భావనతో ఆ పుణ్యస్నానం అనేది నిన్న మౌని అమావాస్య రోజున చేయటం జరిగింది. కోట్లాది మంది భక్తులు. పొంగనూరు అటవీ ప్రాంతంలో పెద్దిరెడ్డి అక్రమ సామ్రాజ్యం 75 ఎకరాలు ఆక్రమణపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 5 ఏళ్లలో ఆంధ్రాలో బుల్లెట్ ట్రైన్ అనేది శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇళ్లు ఇసుక సరఫరాపై సీఎం రేవంత్ రెడ్డి 4 సభ్యులతో కూడినటువంటి ఒక బెంచ్ని 2 వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అమెరికాకు నష్టం కలిగించే అన్ని దేశాలపై అధిక సుంకాన్ని విధిస్తామని అమెరికా ట్రంప్ వెల్లడించారు. భారతదేశంతో స్నేహాన్ని కావచ్చు, స్నేహ ఒప్పందాన్ని కావచ్చు ఎట్టి పరిస్థితుల్లో వదులుకోమని ట్రంప్ వెల్లడించారు. ఫిబ్రవరిలో భారతదేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ అమెరికాకు వస్తున్నట్లు కూడా ట్రంప్ వివరించారు. అంటే భారతదేశంతో తన సత్సంబంధాలు కావచ్చు, స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలు కావచ్చు ఎప్పుడు కొనసాగుతూనే ఉంటాయి అని చెప్పేసి ట్రంప్ వెల్లడించారు. నమస్తే.